సాధారణంగా చేపలకు రెండు కళ్ళు ఉంటాయి, కానీ ఈ చేపకు నాలుగు కళ్ళు ఉండడం విశేషం. దీని తల భాగం ఇతర చేపల కంటే భిన్నంగా కొంచెం వెడల్పుగా ఉంది. మోతిహారీలోని సుగౌలి ప్రాంతంలో జాలర్లు వేటకి వెళ్ళినప్పుడు ఈ చేప వారి వలలోకి పడింది. దీని వింత ఆకారాన్ని చూసి వారు మొదట భయపడినప్పటికీ తర్వాత దానిని చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ వింత చేపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వందలాది చెరువులలో చేపలు పడుతున్న జాలరీల రంభాసోర్ సన్హి తన సుదీర్ఘ అనుభవంలోని ఇంత అద్భుతమైన చేపను చూడడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇలా నాలుగు కళ్ళు ఉన్న చేపను నేను ఇంతవరకు ముందెప్పుడు కూడా చూడలేదు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది నిజంగా మాయాజలం, అద్వితీయమైనది అని ఆయన అన్నారు. ఈ వార్త తెలియగానే చెరువు వద్దకు భారీ సంఖ్యలో జనం గుమ్మిగూడారు. ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన చేపను తమ కెమెరాలలో బంధించడానికి ఆతృతగా కనిపించారు. ప్రస్తుతం ఈ చేప వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. ప్రజలు దీనిని ప్రకృతిలోని అద్భుతంగా పరిగణిస్తున్నారు. శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే కొన్నిసార్లు జన్యుపరమైన మార్పుల కారణంగా జీవుల నిర్మాణం అరుదైన వర్గంలోనికి వచ్చే విధానం మారుతుంది అని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం దీనిని ఫోర్ హెడ్ ఫిష్ లేదా అనాబ్లెప్సీ అని పిలుస్తారు. నిజానికి వీటికి రెండు కళ్ళే ఉంటాయి, కానీ ప్రతి కన్ను రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. దీనివల్ల ఇవి నీటిపైన, నీటి లోపల ఒకే సమయంలోనే చూడగలవు. సాధారణంగా ఇవి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాలలో కనిపిస్తాయి. అయితే బీహార్ వంటి ప్రాంతాలలో ఇవి కనిపించడం చాలా అరుదు. ఇలాంటి అరుదైన జీవులు బయటపడటం పర్యావరణ మార్పుల వల్ల లేదా వలసల వల్ల జరిగిన ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చేప స్థానికంగా పెద్ద చర్చానీయాంశంగా మారింది.